శిల్పకళా వేదికలో జరుగుతున్న దేవరాయ సినిమా ఆడియో ఫంక్షన్ లైవ్ ద్వారా చూద్దాం. మగ 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 ధీరుల్లో మహర్ జాతకుడమ్మో గురుడు సింహరాశిలో కుమ్ముతున్నాడమ్మో ఛాన్సే ఇస్తారా బేబులమ్మా పేస్తా డూమ్ 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 అని పేస్తాలే నువ్వు అంటే ఇంటల్లోనే థ్యాంక్ యూ సత్య అండ్ ట్రూప్. శ్రీకాంత్ గారి 100 సినిమాలోని పాటలు ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్తే ఇవాళ ఈ రోజంతా కూడాను సరిపోదు, ఎందుకంటే అన్ని బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయి వారి సినిమాలోనివి. అయితే మూవింగ్ అహెడ్ విత్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్, దానికన్నా ముందు ఈ సినిమా కోసం వర్క్ చేసిన ఎంతో మంది టెక్నీషియన్స్ ఉన్నారు. వారిలో ఒకరిని ముఖ్యంగా వేదిక మీదకి ఆహ్వానించాలనుకుంటున్నాము. ఇలాంటి సోషల్ ఫ్యాంటసీ సినిమా అంటే దాంట్లో ఆర్ట్ డైరెక్టర్కి చాలా పెద్ద కత్తి మీద సాము లాంటి పని. ఎందుకంటే ఆ కాలంలో మరి టవర్లు లేవు, కార్లు ఉండకూడదు, బస్సులు కనిపించకూడదు, ఇవన్నీ లేకుండా ఎలా మేనేజ్ చేశారో ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాము. ద ఆర్ట్ డైరెక్టర్ జేకే మూర్తి గారు. మూర్తి గారు ఎక్కడున్నా సరే వేదిక మీదకి పరుగు పరుగున రావాలి. జేకే మూర్తి గారు. ఓకే, we also have our beautiful heroines Vidisha and Meenakshi Dikshit here. We welcome them. ఆర్ట్ డైరెక్టర్ జేకే మూర్తి గారు. సాధారణంగా తెర వెనక ఉండేటువంటి టెక్నీషియన్స్ స్టేజ్ మీద ఎక్కువగా మాట్లాడరు, కానీ ఇవాళ మేము కొంచెం ఇబ్బంది పెట్టదలుచుకున్నాం. మూర్తి గారు, బొకే. నన్ను పిలిచారని చెప్పారు. స్వామియే శరణమయ్యప్ప. మీరెప్పటి నుంచి ఆర్ట్ డైరెక్షన్ చేస్తున్నారు? ఆర్ట్ అన్నారా ఆర్టిస్ట్ అన్నారా? నా బదులు నువ్వు మాట్లాడన్నా. సైజులు ఒకటే కదా అని వచ్చానండి. ఎక్కడికి? ఓకే, మీరు ఇందులో చాలా అద్భుతంగా సెట్ వర్క్ చేశారని తెలిసింది. ఏదైనా ఒక అనుభూతి మాతో షేర్ చేసుకుంటారా? ఓకే, ఎంత పెద్దగా చెప్పేశారు వారు. అంటే ఎక్కువగా కష్టపడి పనిచేసే వాళ్ళు తక్కువగా మాట్లాడతారు. మరి నేనెందుకు ఎక్కువ మాట్లాడుతున్నాను? ఓకే, కానివ్వండి, ఏదో నా మీద నాకే జరిగింది సెటైర్ కానీ. ఓకే, ఇప్పుడు మాత్రం వచ్చే వీరు మాట్లాడతారు. డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పూర్ణ గారు. పూర్ణ కాండ్రు గారు. వారు హీరోని హీరోయిన్ని అందరినీ స్క్రీన్ మీద అందంగా చూపించడంలో దిట్ట. పూర్ణ గారికి అసలు నేను మైక్ ఇచ్చానంటే నేను మళ్ళీ లాక్కోవాల్సిన పరిస్థితి అనమాట. తీసుకోండి. ఆల్ ది బెస్ట్ దేవరాయ యూనిట్. వద్దు, పర్వాలేదు, మాట్లాడతారు, పర్లేదు. అదో అండి, మన ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు. కిరణ్ గారి సమక్షంలో మాట్లాడండి, చెప్పండి. ఆల్ ది బెస్ట్ కిరణ్ గారు. అంటే ఇప్పుడు ఇటు నుంచి ఇంకొకళ్ళు వచ్చినా వారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేస్తారా? ఓకే, ఓకే. సో ఇవాళ మన ఈ బ్యూటిఫుల్ కార్యక్రమంలో మనం ఒక మంచి ఏవి చూడబోతున్నాము ఇక్కడ. ఓకే, ఏం జరుగుతుంది ఇక్కడ? ఓకే, ఒక హీరో 100 సినిమాలు చేశారు అంటే అది చాలా చాలా కష్టమైనటువంటి పని. దాని వెనకాల బోలెడంత డెడికేషన్ అవసరం. ఎందుకంటే ఒక సినిమాకి ఇంకొక సినిమాకి
మరీ కంపారిజన్స్ రాకుండా క్యారెక్టరైజేషన్ లో జాగ్రత్త పడుతూ చేయడం అనేది చాలా కష్టమైన పని. అండ్ అందులో 100% అనిపించుకున్నారు 100 సినిమాలు చేసినటువంటి మన హీరో శ్రీకాంత్ గారు. మరి శ్రీకృష్ణదేవరాయలు అన్నారు దేశ భాషలందు తెలుగు లెస్స అని. ఈ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అంటారు శ్రీకృష్ణదేవరాయలుగా శ్రీకాంత్ గారు లెస్స అని. అలాంటి శ్రీకాంత్ గారి గురించి ఒక బ్యూటిఫుల్ ఏవి చూసేద్దాం. కన్నడ దేశంలో తుంగభద్రవడిలో జన్మించిన శ్రీకాంతుడు అనుకోలేదు తన కాంతులతో ఆంధ్రదేశంలో ప్రకాశిస్తానని. పీపుల్స్ ఎన్కౌంటర్తో బుల్లెట్లా ప్రజాహృదయాల్లోకి దూసుకువెళ్లి సౌందర్యలహరి స్వప్న సుందరి అంటూ పెళ్లి కాని అమ్మాయిల హృదయాలను కొల్లగొట్టి సౌందర్యలహరి స్వప్న సుందరి నువ్వే నా ఊపిరి. తెలుగు చిత్రసీమలో తాజ్మహల్ ని నిర్మించుకుని ప్రతినాయకుడిగా నాయకుడిగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచి ప్రేమతో ఆమెకు తాళి ద్వారా ఆహ్వానం పలికి దుర్యోధన, దుశ్శాసన, విరోధి, చిత్రసీమలో అందరికీ అతను మంచి స్నేహితుడు.